హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుండి ఎందరో దిగ్గజాల బాటలో టీమిండియా నడిచింది. కపిల్ దేవ్, సచిన్ తెందుల్కర్, సునీల్ గవాస్కర్, ధోని, తాజాగా విరాట్ కోహ్లీ వంటి ఎందరో లెజెండరీ ఆటగాళ్ల పుట్టినిల్లు భారత్. అయితే అదంతా మంచిగానే ఉన్నప్పటికీ మన తెలుగువారు జట్టులో తమ ఉనికిని చాటుకునేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. అజారుద్దీన్, ఎంఎస్కే ప్రసాద్, అంబాటి రాయుడు, బివిఎస్ లక్ష్మణ్ వంటి గొప్ప ఆటతీరు గల ఆటగాళ్లు జట్టులో ఎంపికైనప్పటికీ ఒక్క అజారుద్దీన్ తప్ప మిగిలిన వారెవ్వరూ అంతర్జాతీయంగా వారి స్థాయికి తగ్గ కీర్తిని అందుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా ఐపీఎల్ పుణ్యమా అంటూ ఎందరో తెలుగు తేజాలు జాతీయ స్థాయిలో కీర్తింపబడి అటు అంతర్జాతీయ స్థాయిలోనూ క్రేజ్ను అందుకోగలుగుతున్నారు. అయితే 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3వ టెస్టులో ఇక భారత్కి పరాజయం తప్పదని అంతా కరాఖండిగా చెప్పినప్పటికీ మన తెలుగు కుర్రాడు హనుమ విహారీ మరియు అశ్విన్ల బ్యాటింగ్ వలన ఆ టెస్ట్ డ్రాగా ముగించి టీమిండియా ఎదుర్కోవాల్సిన పరాజయాన్ని అడ్డుకున్నారు. అయితే అదే ఏడు బీజీటీలో డెబ్యూగా ఎంట్రీ చేసిన హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ నేడు భారత బౌలింగ్ దళంలోనే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తొలుత ఐపీఎల్ 2020లో తనకంటూ ఒక పేరు తెచ్చుకొని 2021లో అంతర్జాతీయ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుని నేడు తన ఉనికిని చాటుకున్నాడు. అయితే తాజా సంచలనాలుగా మారిన మరొక ఇద్దరు తెలుగోళ్లు ఇటీవలే బంగ్లా జట్టుతో 3 టీ20ల సిరీస్ ఆడిన భారత్ ఆ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డితో డెబ్యూ చేయించారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి తన తొలి సిరీస్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కపిల్ దేవ్, హార్దిక్ పాండ్యా తర్వాత భారత్కు దొరికిన మరొక ఆల్రౌండర్గా అందరిచే గుర్తించబడ్డాడు. ఇక చివరిగా ఇటీవలే సౌత్ ఆఫ్రికా వెళ్లి వారితో 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ ఇక తన చోటుని జట్టులో ఎవ్వరు కదపలేని ఒక బండరాయి వలె అత్యంత స్ట్రాంగ్ అయ్యేటట్లు తన ఆటను చూపాడు. 2 మ్యాచ్ల్లోనూ 2 సెంచరీలు కొట్టి వావ్ అనిపించాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది తెలుగువారు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతారో అని.